ఇప్పటికే ఎకనామిక్ సర్వే ప్రకారం గ్రామాల నుంచి పట్టణాలకి వలస వెళ్ళిపోతున్నారు. అంటే వ్యవసాయం చేసే రైతులు కూడా 50 సంవత్సరాలు దాటిన పరిస్థితి కనపడతా ఉంది. దారుణంగా వ్యవసాయం ఉందన్న పరిస్థితి మనకి ఆ సర్వే చూపిస్తే అర్థమవుతా ఉంది. అది మనం చూసినా కూడా అర్థమవుతుంది. గ్రామాల్లో ఆల్మోస్ట్ అందరూ వ్యవసాయం వదిలేసి వెళ్ళిన పరిస్థితి, వ్యవసాయం చేస్తున్న కొద్దిమంది ఎవరన్నా ఉంటే వాళ్ళకి పిల్లలు కూడా ఉన్న పరిస్థితి. ఈరోజు యావరేజ్ ఏజ్ 50 ఏళ్ళు దాటిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ పరంపర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం. ఎందుకంటే మనకి ఎక్కువగా అగ్రికల్చర్ తాలూకా ఎక్కువ ఆధారం ఉన్నది. మన జీడిపి కూడా దాని మీదే ఆధారపడి ఈ పరిస్థితుల్లో మొన్న బడ్జెట్ గాని గమనిస్తే ఇంత సీరియస్ గా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేసిన బడ్జెట్ లో రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామాల్లో రైతుల్ని వ్యవసాయం చేయడానికి లేదా లాభసాటి అవడానికి లేదా యువతను రైతాంగాన్ని వ్యవసాయం తీసుకెళ్ళడానికి ఏ పథకాలు కూడా రూపొందించిన పరిస్థితి. ఉన్న పథకాలైన ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గాని, ఎన్ఎల్ఎం గాని, దళిత గిరిజనకి సంబంధించిన స్టాండప్ గా నీటికి నిధులు లేని పరిస్థితి మనం ఒకవైపు గమనిస్తా ఉంటే, రెండో వైపు కేంద్రంలో అమెరికాతో ఒప్పందం చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా అమెరికాతో జరిగే ఒప్పందాలలో ముఖ్యంగా కొన్నిటికి ఉపయోగం ఉంటుందని కేంద్రం చెబుతున్న విధానం, ముఖ్యంగా రొయ్యల పెంపకం గాని లేదా ఏదన్నా జీడిపప్పు పెంపకం కానీ ఇవి కూడా ఎక్కువ మార్జినల్ గా మైనర్ ఉంటాయి. ఎందుకంటే ఈ చేసే ఫార్మర్స్ కూడా చాలా తక్కువ ఉంటారు. పోనీ ఈ ఫార్మర్లకు ఏమన్నా బెనిఫిట్ వచ్చే పరిస్థితి ఉంటుందా అంటే వీళ్ళకి ఎవరు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ నేపథ్యం లేని వాళ్ళు. అందువల్ల ఇక్కడ ఎక్స్పోర్ట్స్ తాలూకు ఏదైనా బెనిఫిట్ వచ్చే పరిస్థితి ఉందంటే అది ట్రేడర్లకు వెళ్లే పరిస్థితి. దాన్ని వాళ్ళకి ఎంతవరకు వస్తుందనేది అదొక సమస్యతో ఉన్న పరిస్థితుల్లో. రెండోది వచ్చేసి ముఖ్యంగా జీరో టారిఫ్ ఇంపోజ్ చేసిన విధానం. అంటే వాళ్ళు మనకి 18 తీసుకొస్తే మనం వాళ్ళకి జీరోకి తీసుకెళ్లిన విధానం. ముఖ్యంగా సోయాబీన్ కానీ లేదా మొక్కజొన్నలు కానీ అలాగే గోధుమలు కానీ అలాగే వేరుశనగ కానీ వీటన్నిటి మీద ఇంకా లిస్ట్ కూడా ఇంక్లూడ్ చేయలేదు. చాలా లిస్ట్ కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఫ్రీ ట్రేడ్ కు ఓపెన్ చేసిన ఈ పరిస్థితుల్లో దేశీయ రైతులను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తాలూకా రైతులు ఈరోజు చూస్తే దేశంలోనే అప్పులో టాప్ ఉన్న మనలాంటి రైతులు ఈ అప్పుల తాలూకా ఈ బాధలో బాధపడతా వ్యవసాయం వదిలేసి వెళ్ళిపోతున్న ఈ పరిస్థితుల్లో ఈ అగ్రిమెంట్లు ఎంటర్ అయిన దీంతో ముఖ్యంగా వేరుశనగ రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన రైతులు అలాగే మొక్కజొన్న పండించే ఈ రైతులందరూ కూడా ముఖ్యంగా పామాయిల్ సంబంధించిన ఈ రైతులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే యుఎస్ లో $20 బిలియన్ వరకు సబ్సిడీ అక్కడ కంపెనీలకు వస్తాయి. అక్కడ యుఎస్ లో కార్పొరేట్ వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్లతో బక్క చిక్కిన రైతులు ముఖ్యంగా వ్యవసాయం ఉందామా వెళ్దామన్న బిక్కుమంటున్న ఈ రైతులు పోటీ పెట్టడం అంటే దుర్మార్గమైన చర్య. కేంద్రం దీని మీద వెళ్తున్న విధానం అంటే రైతు మీద పగబట్టి రైతుల భూములన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయే విధంతో ఈ రైతు భూములన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేసి కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చినప్పుడు 150 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొత్తం ఆహార భద్రత కూడా విదేశాల మీద లేదా కార్పొరేట్ల మీద ఆధారపడే పరిస్థితి రాబోతుంది. కాబట్టి దీని మీద మన అసెంబ్లీలో చర్చ జరగాలి. ముఖ్యంగా రెండు పార్టీలు కనీసం ఇట్లాంటి సీరియస్ సిచ్యువేషన్ లో అన్న మీరు ఈ సమస్యను తీసుకురావాలి. ఎందుకంటే ఈ ట్రేడ్ డీల్ వల్ల ముఖ్యంగా మన రైతుకి సమాధి కట్టే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఇప్పటికే అప్పులతో కొట్టుమిట్లాడుతున్న ఈ రైతుల దెబ్బకి ఈ వచ్చిన డంపింగ్ అని జరిగితే వేరుశనగ ఆల్రెడీ రాయలసీమలో పండే పరిస్థితి, ఆ వేరుశనగ కూడా కనుమరుగైతున్న ఈ పరిస్థితి ఉంది. కాబట్టి కనీసం రెండు పార్టీలను రిక్వెస్ట్ చేసేది అట్లీస్ట్ ఈ టైం అన్న రాజకీయాలు చేయకుండా అసెంబ్లీలో కన్స్ట్రక్టివ్ గా చర్చ చేయాలి. ముఖ్యంగా మీడియా కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల ఆంధ్రప్రదేశ్ రైతులు ఎలా నష్టపోతారన్న దాని మీద, ఈ ట్రేడ్ డీల్ నుంచి నష్టం నుంచి బయటపడేయడానికి ప్రభుత్వాలు ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ గాని వీటన్నిటికి నిధులు ఇచ్చి యువతని వ్యవసాయం చేయడం తీసుకొచ్చి కొత్త ఆధునిక వ్యవసాయం చేసే విధానం, మార్కెట్ కనెక్టివిటీ చేసే విధానం అన్నిటి మీద నిత్యం ఫోకస్ చేస్తూ అత్యధిక బడ్జెట్ కేటాయించాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా ఒక రైతు బిడ్డగా ముఖ్యంగా వలసలతో సతమతమవుతున్న కందుకూరు ప్రాంత వాసిగా చెప్పదలుచుకున్నాము.